రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ చావలి సునీల్ మానవతా దృక్పథాన్ని వెల్లడి చేసే ప్రెస్ మీట్ను ఇప్పుడు వీక్షిద్దాం. వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన జక్కుల ప్రకాష్ బాబు తల్లిదండ్రులకు రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ 4 లక్షల చెక్ను అందజేశారు. శుక్రవారం సమాచార కమిషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కారు డ్రైవర్గా పనిచేస్తున్న ప్రకాష్ బాబు మే 31వ తేదీన ఏలూరు జిల్లాలోని సొంత ఇంటికి బైక్ మీద వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగి మరణించాడని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల ప్రాణం పోయిందని కమిషనర్ సునీల్ తెలిపారు. ప్రతి నెల తన జీతం పంపి తల్లిదండ్రులను ఆదుకునేవాడని, కొడుకు లేని లోటు తీర్చలేమని తను మిత్రులు కలిసి సహాయం అందించామని తెలిపారు. అదేవిధంగా కార్యాలయం బయట హెల్మెట్ లేని వాహనదారులకు ప్రవీణ్ తల్లిదండ్రులు నరసింహారావు, భారతి తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తీరు వివరించి హెల్మెట్లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్క వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్టీఐ రాష్ట్ర కమిషనర్ చావలి సునీల్ మాట్లాడారు. రీసెంట్గా జరిగిన అతనికి యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ సంఘటనా స్థలానికి నేను వెళ్ళాను. ఎలా అయితే జరిగింది అంటే జస్ట్ చేతికి తగిలింది, నెక్స్ట్ హెడ్కి ఇంజరీ అయింది. మేజర్ ఇంజరీ హెడ్ కావడం వల్ల మెదడు మొత్తం బయటకు వచ్చేసింది, బ్రెయిన్ మొత్తం బయటకు అది చూడటానికి నా మనసు తట్టుకోలేకపోయింది. అప్పుడు అనిపించింది ఒక హెల్మెట్ వాడుంటే చిన్న చిన్న గాయాలతో బయటపడేవాడేమో ప్రకాష్ అని అనిపించింది. మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ప్రకాష్ ఇచ్చిన జీతభత్యాలని ఎందుకు ఇంటికి పంపిస్తున్నాడు అనే దానికి వాళ్ళ ఇంటి పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి మాత్రమే ఒక్క రూపాయి దాచుకోకుండా ఇంటికి పంపిస్తున్నాడు. సో వాళ్ళ ఇల్లు మొత్తం ప్రకాష్ మీదే ఆధారపడి బ్రతుకుతుంది అని నేను ఎప్పుడైతే వాళ్ళ ఇంటిని సందర్శించానో అప్పుడు నాకు అనిపించింది. ఇప్పుడు ప్రకాష్ని ఎలాగో నేను తీసుకురాలేను, ఎవరు తీసుకురాలేరు, కానీ ఒక హెల్మెట్ ఉంటే ప్రకాష్ ఉండేవాడు, వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకునే పరిస్థితి ఉండేది. సో నా బాధ్యతగా ప్రకాష్కి నాకు ఉన్న ఈ 1.5 ఇయర్లో అతని సిన్సియారిటీ, అతను చేసే ఉద్యోగం పట్ల ఉన్న క్రమశిక్షణ బేస్ చేసుకొని నా జీతభత్యాలు మరియు నా మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో కొంతమందిని సహాయం కోరడం జరిగింది. దానిలో భాగంగా ఒక 4 లక్షల రూపాయలని వాళ్ళకి ప్రకాష్కి ఎవ్రీ మంత్ ఏదైతే పంపిస్తాడో కొన్ని రోజులు దాని కిందకన్నా వస్తాయి. ఎట్ ది సేమ్ టైం ఒక 4 లక్షల రూపాయలు బాకీ ఉంది అంటే ఎక్కడో బాకీ ఉంది సార్ అని చెప్పేసి అనేవాడు. ఇప్పుడు నేను మా అమ్మ ఇంటి నిమిత్తం 4 లక్షల రూపాయలు బాకీ తీసుకున్నారు. ఆ బాకీ నిమిత్తం కొంచెం ఇబ్బంది పడతాను. మేబీ దేనికైనా ఉపయోగపడవచ్చు ఆ 4 లక్షల రూపాయలు నా జీతభత్యాలు మరియు నా మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో దాన్ని బేస్ చేసుకుని ఇవ్వడానికి ఈరోజు పిలిపించాము. ఎట్ ది సేమ్ టైమ్ హెల్మెట్ లేకపోతే ఒక నిండు కుటుంబం ఎంత బాధపడుతుంది అనే దానికి నిదర్శనంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. సో అది నేను చెప్పాలని వాళ్ళ పేరెంట్స్ని నా ఆఫీస్కి పిలిపించుకొని 4 లక్షల రూపాయల చెక్ని నేను అందజేస్తాను. థ్యాంక్ యూ. దయచేసి ఒక్క నిమిషం ఆవేశం కోసమో లేకపోతే జస్ట్ కంఫర్టబుల్ కోసమో మనం ఒక్క నిమిషం హెల్మెట్ని పక్కన పెడితే మిమ్మల్ని బేస్ చేసుకుని కుటుంబాలు ఉన్నాయి, మీ మనసుకు దగ్గరగా ఉండే సంబంధాలు ఉన్నాయి, స్నేహితులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా